హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం మణికంఠ గారు. ఎక్కడ చూసినా పుష్ప 2 అంటున్నారు. బజ్ అయితే మొత్తం పుష్ప 2నే నడుస్తుంది. మీరు ఎక్కడ ఒక బస్సు మీద చూడండి, ట్రైన్ మీద చూడండి, ఈవెన్ బిస్కెట్ ప్యాకెట్ల మీద కూడా మొత్తం పుష్ప 2నే. ఓవర్సీస్లో కూడా పుష్ప 2నే. సో దీన్ని క్యాష్ చేసుకుని చాలా ఛానల్స్, మొత్తం ఆర్టికల్స్, న్యూస్ మొత్తం దీని మీదే. ఏ రాసుల వాళ్ళు పుష్పలో ఏ క్వాలిటీస్ చూసి ఈ సినిమాని ఇష్టపడుతున్నాయి అని చెప్పి. మరేంటి సార్ పరిస్థితి? సినిమా అంటే ఏదో ఒక రాశి వాళ్ళు చూస్తేనే సినిమా హిట్ అయిపోదు, అన్ని రాశుల వాళ్ళు చూడాలి. మరి ఏ రాశుల వాళ్ళకి పుష్ప ఎలా నచ్చుతున్నాడు, ఏ రాశి వాళ్ళు ఈ సినిమాని ఏ కొనలో చూస్తున్నారు, అసలు ఎందుకు ఈ సినిమా నచ్చుతుంది? మరి పుష్ప 1 తగ్గేదేలే అన్నాడు, మరి పుష్ప 2 ఏంటి, మరి అంచనాలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి, మరి రాశుల ప్రకారం చెప్పండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్, ఇప్పుడు వైల్డ్ ఫైర్. ఏ పార్టీ అయినా, రాజకీయ పార్టీ అయినా గెలవాలంటే అన్ని కులాలోళ్ళు వేయాలి. ఒక కమ్మోళ్ళు వేస్తేనే తెలుగుదేశం వస్తుందని, ఒక రెడ్లు వేస్తేనే వైఎస్ఆర్ పార్టీ వస్తుంది అనుకుంటే తప్పది. ఒక డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి తెలుసు, ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి మాత్రమే తెలుసు. కాబట్టి వాళ్ళందరినీ సమీకరించుకుంటారు. అలా ఒక సినిమా హిట్ అవ్వాలంటే 12 రాసుల వాళ్ళు చూస్తేనే సినిమా హిట్, 12 రాసుల వాళ్ళు అభిమానిస్తేనే సూపర్ హిట్. నేషనల్ ఛానల్స్ వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే 12 రాసుల వాళ్ళు అల్లు అర్జున్లో ఉన్న లక్షణాలు తీసుకొని, అల్లు అర్జున్ ఏ ఏ సినిమాల్లో పాత్రల్లో ఏ ఏ రోల్ని ప్లే చేశాడు అంటే పుష్ప 2లో ఒక అద్భుతమైనటువంటి ధైర్యవంతుడు, ఫియర్లెస్ హీరో, భయపడనటువంటి ధైర్యం, మా వారియర్ అనమాట. స్మగ్లరో గేగ్లరో తర్వాత వేరే విషయం. ఆ క్వాలిటీ తీసుకున్నారు. మా గురువు గారు గరికపాటి నరసింహారావు గారు ఏమన్నారు, ఈ పుష్ప 2 స్మగ్లర్ని ఎలాగ చూపిస్తే ఎలాగా అంటారు. ఆ జనరేషన్ అయితే సరదాగా అంటారు ఆయన. కాకపోతే సినిమా గురించి చెప్పినప్పుడు మనం సినిమాగా చూసుకోవాలి. కాబట్టి ఇందులో మేషరాశి వారిగా ఎప్పుడు కూడా మరి సినిమాలో అల్టిమేట్గా ఎలా చూస్తారంటే విలన్ను చూపించి లాస్ట్లో ఆయనకు పరివర్తన వచ్చేసి మంచివాడిగా మారిపోయి హీరో కింద అవ్వడమే ఈ సినిమా స్ట్రాటజీ. ఆనాటి ఎన్టీ రామారావు కాలం నుంచి ఈనాటి అల్లు అర్జున్ వరకు కూడా. అయితే మొట్టమొదట మేషరాశి వారు ఉన్నారు. అసలు ఈ అల్లు అర్జున్ మీద 12 రాసుల వారు బ్లాక్ బస్టర్ చేస్తారు. ఈ సినిమాని చేస్తున్నారు. ఇప్పుడు పుష్ప 1 చేసి చూపించారు, ఇప్పుడు పుష్ప 2 చేసి చూపిస్తున్నారు. అండ్ అసలు నీ రాశి ఏంటి, నీ రాశి వాళ్ళు ఏం ప్లే చేస్తున్నారు అని మన 12 రాసుల వాళ్ళని ఎవరికి వాళ్ళని మనం ప్రశ్నిద్దాం. ఆ రాసుల వాళ్ళు ఏ యాంగిల్ని, ఎందుకు అల్లు అర్జున్ సినిమాకి వెళ్ళారు, అసలు ఎందుకు నేను పుష్ప 2కి వెళ్ళాను అంటే మనం చెప్పబోయే లక్షణాల వల్ల. అల్లు అర్జున్ అంటేనే స్టైలిష్ స్టార్, తగ్గేదేలే అంటాడు. డ్యాన్స్, బుట్టబొమ్మ ఎంత బాగా చేశాడు. తర్వాత ఆవిడెవరు, పూజా హెగ్డే ఇచ్చేస్తుంటే నా లైఫ్నే ఇచ్చేసావు, నాశనం చేసావు అని చెప్పేసి పాట ఎంత అద్భుతంగా చేశారు వాళ్ళంతా. సో ఏదైనా సరే అల్లు అర్జున్ చేస్తే అది స్టైలిష్గా ఉంటుంది. కాబట్టి హీరోయిన్స్ కూడా వాళ్ళు పైకి చెప్పలేకపోయినా లోపల అభిమానిస్తారు ఆ స్టైల్ని, ఆ డాన్స్ని, దీన్ని. సో ఇటేంటంటే ఆయన ఎనర్జీ లెవెల్స్ చూస్తారు. డ్యాన్స్ చేసినప్పుడు ఎనర్జీ ఎంత పెడుతున్నాడు. ఇక ఏ ఇండియాలో ఏ యాక్టర్ కూడా, నార్త్ ఇండియాలో కానీ ఎక్కడా కూడా అల్లు అర్జున్, ఒక చిరంజీవి గారిని ఇలాంటి వాళ్ళని తీసే ఆయన వాళ్ళ వాయిస్లో ఉన్నప్పుడు, కానీ ఒక రామ్ చరణ్ వీళ్ళతో పోల్చుకుంటే కనుక ఇద్దరు కూడా మరి అద్భుతంగా, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మంచి ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు, మహేష్ బాబు వీళ్ళంతా కూడా. కానీ హీరోయిన్ల మనసుల్లో వాళ్ళు ఓపెన్గా చెప్పింది కీర్తి సురేష్, ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ ఒక్క అల్లు అర్జునే ఇస్తాడని. సో అలాంటి అండ్ ఎవ్వరితో కూడా మ్యాచ్ కాదు ఈయన, అన్మ్యాచ్డ్ చరిష్మా అనమాట. ఆయనకి ఆయనే పోటీ, ఆయనకి ఆయనే సాటి, ఈ సెకండ్ టు హిమ్సెల్ఫ్. కాబట్టి ఈ విధంగా ఆయన ఈ బ్లాక్ బస్టర్ మూవీలో డైవర్స్ రోల్స్ వేశాడు. ఒక స్మగ్లర్గా, ఒక మళ్ళీ పేదవాళ్ళకి హెల్ప్ చేసేవాడిగా, కార్మికులకి ఒక ఫ్రెండ్గా. చూడు, అతనికి ఒక కుర్రాడు నమ్ముకొని తనగా వస్తాడు పుష్ప 1లో. వాడి అమాయకుడు, పాపం అమాయకుడికి తన అసిస్టెంట్ కింద చేర్చుకుని వాడికి జీవితాన్ని ఇస్తాడు. ఆ విధంగా ఒక ఆయన రోల్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక ఫియర్లెస్ ఫైటర్ ఉన్నాడు. రకరకాల యాంగిల్స్ 12 రాసుల వారి లక్షణాలని ఆయన చూపించాడు. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద డైవర్స్ రోల్స్ అన్నమాట. ముందుగా మనం మేషరాశి తీసుకుందాం. మరి మేషరాశి వాళ్ళు దేని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు? యా, దట్స్ కరెక్ట్. అండ్ ఈ 12 మంది కూడా ఈ యునిక్ క్యారెక్టర్ చూస్తున్నారు.
ప్రతి క్యారెక్టర్ 12 మేషరాశి వాడు మేషరాశి క్యారెక్టర్. అదేంటంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ద ఆస్ట్రాలజికల్ ట్రైట్స్ అనమాట. ఇప్పుడు మేషరాశి వారు నువ్వు అడిగింది చూద్దాం. ఈయన ఏం చేశాడు, ఫస్ట్ ఫియర్లెస్ ఫైటర్. ఇక్కడ అల్లు అర్జున్లో సినిమాటిక్ యూనివర్స్ని తీసుకున్నారు. మనం కాస్మిక్ యూనివర్స్లో ఉన్న ప్లానెట్స్ని తీసుకొచ్చి ఇప్పుడు సినిమా ప్రపంచానికి సినిమాటిక్ యూనివర్స్తో మనం పోల్చుకుంటూ చెప్దాం. ఫస్ట్ మేషరాశి వారు ఎవరైతే మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 19 మధ్య పుట్టినటువంటి వాళ్ళంతా కూడా, ఇక ఈ రాసులు పేర్లతో సంబంధం లేదు, చైనా మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, దాని ప్రకారం వీళ్ళంతా కూడా మేషరాశిలోకి వచ్చేస్తారు. ఈ గ్యాంగ్ అంతా కూడా వీళ్ళు ఎంతసేపు మేషరాశి అంటే కుజుడు, ఆ కుజుడు ఎంతసేపు కూడా ఆర్మీ, పోలీస్ మ్యాన్, సెక్యూరిటీ, ఫైట్ 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 అంటే ఆలోచించరు. ఇప్పుడు ఆర్మీలో కాల్చేరా అని కమాండర్ చెప్పాడు, కాల్చేస్తాడు. అలాగే ఈ అల్లు అర్జున్ కూడా ఆయన ఆ సినిమాలో పుష్పాల్లో ఆ రోల్ ప్లే చేశాడు కాబట్టి వాళ్ళ మేషరాశి లక్షణాలు ఉన్నాయా లేవా అని వెతికి చూసుకుంటారు ఎవరికి వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఈ ఫియర్లెస్ ఫైటర్ అసలు మేషరాశి అంటేనే బోల్డ్నెస్ అనమాట, మంచి ధైర్యం. ఆ తర్వాత ఫైరీ స్పిరిట్ ఉంటుంది, ఫైర్ ఎంతసేపు లోపల ఫైర్. అందుకే ఆయన ఏమంటాడు, అది పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్ అన్నాడు. ఇప్పుడు ఏకంగా వైల్డ్ ఫైర్ అంటున్నాడు. కరెక్ట్ మరి. కాబట్టి మేషరాశి వారు అన్స్టాపబుల్ హీరో కింద, ఆయన యాక్షన్ హీరో కింద వెళ్ళిపోయాడు. సో వాళ్ళు పుష్ప సినిమాల్లో ఈ రోల్, మేషరాశి రోల్ అది చూశాడు. అంటే వాడు కాల్ చేసేటప్పుడు, ఫైట్ చేసేటప్పుడు, అనేక రకాల సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా ద రైజ్ సినిమాలో మరి ఆయన ఏం చేశాడు, ఆ కర్రలు అన్నీ తీసుకొస్తారు కదా, ఆ కర్రలు ఎవరు కూడా దాచేస్తాడు, పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు పైకి పెట్టేస్తాడు. ఇదంతా కూడా అంటే అవి ఎవరు చేయలేరు, ఆర్డ్స్ అంటాం వాటిని, అంటే వింతమైనటువంటి విషయాలు. అన్స్టాపబుల్ ఆర్డ్స్ని ఆయన ఏం చేసుకుంటూ వచ్చాడు, ఇంపాసిబుల్ ఆర్డ్స్ని సక్సెస్ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి దేంతో షీర్ డిటర్మినేషన్, చాలా స్ట్రాంగ్ సంకల్పంతో ఆయన చేసుకొచ్చాడు. కాబట్టి యారీస్ వాళ్ళు ఏంటంటే దే వుడ్ బి ద రెబల్. ఈ మేషరాశి వాళ్ళంతా కూడా వాళ్ళు చాలా ఒక విప్లవకారులు. సో మళ్ళీ ఊరికనే వెళ్ళి యుద్ధాలు చేయరు, కాజ్ ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. అండ్ చార్జింగ్ హెడ్ ఫస్ట్ ఇంటూ డేంజర్ అయినా సరే చేసి పడేస్తారు. ఈ లక్షణాలతో మేషరాశి వాళ్ళంతా కూడా చూసారండి. ఇంకో రాశికి వెళ్ళిపోతాం మనం, వృషభ రాశి. ఈ వృషభ రాశి అంటే ఎంతసేపు ఆడలతో మాట్లాడుకోవడం, లేకపోతే ఫ్రెండ్లీగా ఉండడం, అంటే శుక్రుడు అనమాట, చుట్టాలతో ఆడవాళ్ళతో ఇలాగ. ఇదేంటి, ద లాయల్ ఫ్రెండ్, నమ్మకమైనటువంటి స్నేహితుడు. ఆ సినిమాలో కూడా చూడు, ఒకరికి నమ్మకంగా ఉంటాడు వాడు. సో ఇదేంటంటే డిపెండబుల్ అండ్ గ్రౌండెడ్ అనమాట. సో ఈ వీళ్ళంతా ఎవర్ రిలయబుల్ సైడ్ కిక్ ఇస్తారు. దాని ద్వారా వీళ్ళు హీరోస్ వెనక ఉండి వాళ్ళ బంధువుల్ని టిక్ తిన్ని, వీళ్ళందరినీ కిన్ని వీళ్ళంతా ఎలా రక్షించుకున్నాడు ఆయన. ఆ లక్షణం వల్ల వృషభ రాశి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి ఆ ఎమోషనల్ డెప్త్ని చూస్తారు. అల్లు అరవింద్ చేసిన ఎమోషనల్ డెప్త్ని చూసి ఆ స్టోరీలో మరి ఆర్యా సినిమా తీసుకో, ఇందాకదేమో మేషరాశి చెప్పినప్పుడు మనం పుష్ప చూసుకోవాలి. ఇందులో ఆర్యా సినిమాలో అల్లు అర్జున్ యొక్క సోర్ఫుల్ మూమెంట్స్, ఏడుస్తూ అది చూస్తున్నాడు, అది చూసి ఈ వృషభ రాశి వాళ్ళు సక్సెస్ చేసేస్తారు ఈ సినిమాని. నెక్స్ట్ ఇకపోతే మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు ఏం చేస్తున్నారండి, వీళ్ళు క్విక్ విట్ అండ్ డ్యుయాలిటీ. వీళ్ళు అంతసేపు ఇటు అడిగేస్తారు, అటోకి అడిగేస్తారు. వీళ్ళు డ్యుయాలిటీ అంటే ద్వంద్వ స్వభావం ఉంటుంది. బటర్ఫ్లైస్ అంటాం వాళ్ళు, కానీ జోకులు వేస్తారు మళ్ళీ ఈ ఈ మిథున రాశి వాళ్ళు. కాబట్టి అందులో ఏంది, స్మూత్ టేకింగ్ ట్రిక్స్టర్, ప్రతి ఒక్కడిని అంచనా వేయడం అనమాట. అంచనా వేసి ఈ అల్లు అర్జున్ రేసు గుర్రంలో అవతలాన్ని అంచనా వేసి ఏ విధంగా అయితే అతని యొక్క తెలివితేటలు, తర్వాత యాంటిక్స్, ఇవన్నీ కూడా అందరి యొక్క హృదయాల్ని గెలుచుకున్నాడు. ఆ విధంగా ఆయన అవుట్ స్మార్ట్స్ విలన్స్ని ఎలాగైతే అంచనా వేసి గెలిచాడో ఈ మిథున రాశి వాళ్ళు కూడా అలా అవతల వాళ్ళందరినీ కూడా తెలివితో గెలుస్తారు. కాబట్టి అల్లు అర్జున్లో ఆ లక్షణం చూసుకొని ఆ సినిమా పోతున్నారు. నెక్స్ట్ కర్కాటక రాశి. ఎమోషనల్ ప్రొటెక్టర్ అంటాం వీళ్ళని, అంటే భావోద్వేగాలను రక్షించుకుంటారు కర్కాటక రాశి వాళ్ళు. సున్నిత మనస్కులు కదా వీళ్ళు. ఏం చేస్తారు, వీళ్ళు నర్చరింగ్ అండ్ ఫియర్సీ ప్రొటెక్టివ్, అంటే తాను ప్రేమించిన వాళ్ళని కర్కాటక రాశి వాళ్ళు ఏం చేస్తారంటే రక్షించుకుంటూ ఉంటారు, వాళ్ళని మేపుతూ ఉంటారు పార్టీలకి వీటికి. ఈయన ఏం చేశాడంటే యాంకర్ స్టోరీ తీశాడు.
ఒక ఎమోషనల్ యాంకర్ స్టోరీ. అల్లు అర్జున్ క్యారెక్టరు వేదం సినిమాలో. ఓకే. ఆ వేదం సినిమాలో ఆయన ఏం చేశాడు, అసలు స్వార్థం లేనటువంటి ఒక కేబుల్ ఆపరేటరు, తాను అంతా కూడా సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఇతరుల కోసం తాను త్యాగం చేసే రోల్ని చూసి అల్లు అర్జున్లో ఆ లక్షణం వెతుక్కొని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయిపోయి ఇప్పుడు ఈ సినిమాకు పోతున్నారు అనమాట. పుష్ప 2 హిట్ చేసి పడేస్తున్నారు. నెక్స్ట్ ఈ సింహరాశి వాళ్ళు, వీళ్ళు ఎంతసేపు చూసేది ఏంటంటే స్టైలిష్ సూపర్ స్టార్ అంటాం ఈ సింహరాశి వారిని. కాబట్టి వీళ్ళు ఎఫర్ట్లెస్గా ఆ స్పాట్ లైట్ ఏదైతే ఉందో ఆ షో స్టాపింగ్ లీడ్ తీసుకుంటారు. వీళ్ళు ఈ సింహరాశి వాళ్ళు ఎంతసేపు నాయకత్వం చూస్తారు. ఆ నాయకత్వ లక్షణాలు అల్లు అర్జున్లో చూసుకున్నారు. చూసుకొని ఏం చేశారు, ఆ స్పాట్ లైట్ని పట్టుకున్నారు, దొంగిలించారు. అది ఏ సినిమాలో, అల్లు అర్జున్ ఎంతసేపు కూడా ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్, మామూలుగా స్ప్రింగ్ లాగా వేసేస్తూ ఉంటాడు, కరెంట్ తీగలాగా. అండ్ లార్జర్ దాన్ లైఫ్ పర్సోనా, ఎక్కడ అలవైకుంఠాపురంలో ఆ పాట ఏంటది, గ్లాసులు పెట్టి అందరూ వేస్తారు డాన్స్, ఎంత పని చేసావే అనేదో ఉంది, రాములో అని చెప్పాడు. ఆ పాటలు ఎంత అద్భుతంగా చేశాడు. అది ఆ లక్షణాలను చూసుకొని మరి ఈ సింహరాశి వాళ్ళంతా కూడా అభిమానులు అయిపోయారు, వాళ్ళ అటెన్షన్ ఇచ్చేశారు. అలాగే ఈ చరిష్మా వాళ్ళ ఓన్ స్టేజ్ విత్ చరిష్మాని పట్టుకుని ఈ సింహరాశి వాళ్ళ అభిమానులు అయిపోయారు. ఇకపోతే కన్యారాశి వాళ్ళు స్ట్రాటజిక్ మాస్టర్ మైండ్ ఉంటుంది వీళ్ళకి. ఈ కన్యారాశి వాళ్ళు బుధుడు అధిపతి కదా, చాలా తెలివి ఓ పద్ధతిలో వెళ్ళిపోతారు. మరి అల్లు అర్జున్ గారు సరైనోడు సినిమాలో ఈయన ఏం చేశాడు, మెటికులస్ ప్లానింగ్, అంటే అద్భుతమైన ప్లానింగ్ చేస్తాడు. చేసి ఆ డబ్బులన్నీ దొంగిలించడం ఇవన్నీ కూడా ఏవో ఉన్నాయి కదా, ఆ స్ట్రాటజిక్ ప్లానింగ్ చూస్తారు. వీళ్ళ కన్యారాశికి ఆ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ కరప్ట్ ఫోర్సెస్ నువ్వు అన్నట్టుగా ఆ తప్పుడు ద్రోవలో వెళ్ళేటటువంటి వాళ్ళని అందరినీ కూడా కరెక్ట్ చేసుకుంటూ, వాళ్ళని స్టాప్ చేసుకుంటూ, వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ఈ కన్యారాశి వాళ్ళ లక్షణం అనమాట. సో ఎవ్రీ మిషన్, ఏ మిషన్ పట్టుకున్నా సరే కన్యారాశి వాళ్ళు గ్రాండ్ సక్సెస్, వీళ్ళ మైండ్ మాస్టర్ మైండ్ వీళ్ళది ఉంటుందన్నమాట. ఆ లక్షణం చూసి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇకపోతే తులారాశి వాళ్ళు, ఈ తులారాశి వాళ్ళు ఏం చేస్తారు, రొమాంటిక్ హీరో. వీళ్ళకి ఎంతసేపు తులారాశి వాళ్ళకి రొమాన్స్ కావాలా, కాబట్టి ఆయన ప్రేమలు, ఇది శుక్రుడు కదా, కాబట్టి వీళ్ళు హార్మోనీ అండ్ బ్యూటీ, మంచి అందం ఉండాలా, మంచి రొమాన్స్ ఉండాలా, ఇవన్నీ ఆయనలో చూసుకొని వీళ్ళు ఏం చేశారు, ఒక ప్రేమికుడు కావాలా, చార్మింగ్ ప్రేమికుడు కావాలా, అందమైన ప్రేమికుడు, రహస్య మిత్రుడు, అలా ఉండాలి. ఈ లక్షణాలన్నీ కూడా చూసి ప్రతి ఒక్కళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర నుంచి ఆ కాళ్ళు పట్టుకుంటూ ఆమెకి ఆ సినిమాలో అల్లు అర్జున్ అవతార్ జులై సినిమాలో ఏ విధంగా అయితే హీరోయిన్ల మనస్సును అందరిని రొమాంటిక్ హీరోగా చేశాడో, తన యొక్క హ్యూమర్తో, హాస్యంతో, లవ్తో, ఎలాగైతే ఎఫర్ట్లెస్ గ్రేస్ అద్భుతంగా ప్రేమను పొందాడో ఆ లక్షణాలు నచ్చేసి వీళ్ళలో తమను అల్లు అర్జున్ ఊహించేసుకొని ఆ సినిమాలో పోతున్నారు. ఇకపోతే వృశ్చిక రాశి, ఈ స్కార్పియో ద ఇంటెన్స్ అవెంజర్, ఇది అంటే తీవ్రమైనటువంటి రెవెంజ్ అనమాట. వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు తేలు కదా, కుట్టేస్తుంది. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారంటే స్కార్పియోస్ చాలా లోపల మిస్టీరియస్గా, అది రహస్యంగా ఉంటుంది అనమాట, ఎవరికి తెలియదు అది. ఆ మిస్టీరియస్ అండ్ ఇంటెన్స్ నేచర్ ఉంటుంది వీళ్ళకి లోపల, చాలా అంతర్గతంగా బయటకు కనబడరాళ్ళు. సో వీళ్ళని ఒక పర్ఫెక్ట్ రెవెంజ్ డ్రైవన్ క్యారెక్టర్ని చూసుకుంటారు. ఏమైనా సరే మనం ప్రతీకారం తీసుకోవాలి వీడి మీద అని. అందుకే వృశ్చిక రాశి వాళ్ళతో ఎప్పుడు పెట్టుకోకుండా ఆయన. కాబట్టి అందులో రా ప్యాషన్, అక్కడ ప్యాషన్ కూడా ఎలా ఉంటుందంటే రా మందు, కొంతమంది చూడు సోడా కలుపుకోకుండా రా తాగేస్తారు. అలా వీళ్ళ లవ్లు వీళ్ళ ప్రేమలు తట్టుకోలేవు. వృశ్చిక రాశి వాళ్ళంతా ప్రేమ అయితే తెగ ప్రేమించేస్తారు, ద్వేషిస్తే వాడిని మటాష్ అనమాట. అలా ఒక రా ప్యాషన్, ఒక డెటర్మినేషన్, సంకల్ప బలం ఉంటుంది. బన్నీ సినిమాలో అల్లు అర్జున్ రోల్ని చూసుకుని అక్కడ ఈయన ప్రతీకారం, వెంజన్స్ ఎలాగైతే తీర్చుకున్నాడో అది చూసి వీళ్ళంతా ఆ సినిమాకి పోతున్నారు. ఇక ధనుసు రాశి అడ్వెంచరస్ రెబల్, విప్లవం అందరూ చేస్తారు, రెబల్గా ఉండడం, అడ్వెంచర్లు చేయాలి. మరి అది అద్భుతమైనటువంటి అడ్వెంచర్లు చేస్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీడమ్ అండ్ అడ్వెంచర్, స్వేచ్ఛ కావాలా, సాహసం కావాలా. ఈ అల్లు అర్జున్ అందులో ఫన్ లవింగ్, మంచి హాస్యం ఉండాలా, ఫ్రీ స్పిరిటెడ్ మ్యావరిక్ ఉండాలా, ఆ తర్వాత రెమినిసెంట్ గుర్తుండాలా. పూర్వం దేశముద్ర సినిమాలో అద్భుతం, అసలు హన్సికతో వేసాడు కదా దేశముద్రలో, అలా ఆయన యొక్క క్యారెక్టర్ అంతా కూడా అడ్వెంచరస్గా ఉండి అండ్ ఇట్ స్ట్రిక్ లీడ్స్ టు థ్రిల్లింగ్ ఎస్కేపేజ్.
ఎన్నోసార్లు ఆయన తప్పించుకున్నాడు ఆపదల నుంచి. అవును. అదంతా మనం చూసాం కాబట్టి వీళ్ళు అందుకు పోతున్నారు. ఇక మకర రాశి, ద డ్యూటీ బౌండ్ వారియర్, బాధ్యతాయుతమైనటువంటి డ్యూటీ చేసుకునే ఒక సైనికుడిలాగా. ఎలా వీళ్ళు ఏం చేస్తారు, మనకి క్యాప్రికాన్స్ ఎప్పుడు కూడా మకర రాశి వాళ్ళు చాలా డిసిప్లిన్డ్ అనమాట. తర్వాత వీళ్ళు మొండి పట్టుదలలో గోల్ ఓరియంటెడ్, ఒక లక్ష్యం ఉంటుంది వీళ్ళకి. కాబట్టి ఈ ఒక రోల్, ఒక డెటర్మెంట్ సోల్జర్ ఎలాగైతే ఒక సైనికుడు ఉంటే కాల్చేయడమే, వెళ్ళిపోయి పాకిస్తాన్ కాల్చేయని కమాండర్ అయితే కాల్చేస్తాడు, ఇంకేం ఆలోచించాడు. అలాగా ఒక న్యాయానికి ప్రొటెక్టర్ ఆఫ్ జస్టిస్, ఆ జస్టిస్ని, న్యాయాన్ని నిలబెడతాడు, రక్షిస్తాడు. ఆ విధంగా నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అని చెప్పేసి ఈయన అల్లు అర్జున్ గారు ఆ సినిమాల్లో డిసిప్లిన్డ్గా, ఎమోషనల్గా, ఇంటెన్స్ మిలిటరీ ఆఫీసర్గా ఆయన రోల్ చూసి వీళ్ళు ఊహించుకుని ఈ యొక్క మకర రాశి వాళ్ళు హిట్ చేసి పడేస్తారు. ఇకపోతే కుంభరాశి వారి దగ్గరికి వచ్చాం. వీళ్ళు విజనరీ లీడర్స్, వీళ్ళు ముందు జరగబోయేది ముందు ఊహించేస్తారు కుంభరాశి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఏలినట్స్ని పట్టుకుందని బాధపడుతున్నారు. లేదు, వీళ్ళ విజన్ ఉన్నటువంటి నాయకులు వీళ్ళు. అలాగే మకర రాశి వాళ్ళకి వదిలేస్తుంది కదా, వాళ్ళు డిసిప్లిన్ పర్సన్స్. ఏలినట్స్ని పట్టుకున్నా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది 12 రాశులు కూడా. ఇప్పుడు మనకు ఈ కుంభరాశి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్నోవేటివ్, ఏది చేసినా సరే కొత్తగా చేస్తారు. అన్కన్వెన్షనల్ థింకింగ్, మామూలు సాంప్రదాయ పద్ధతులు ఆలోచించరు, విపరీత ధోరణిలో ఆలోచిస్తారనమాట. ఆలోచించి ఒక రెవల్యూషన్ తీసుకొస్తారు యునిక్ ఐడియాస్తో, కొత్త ప్రత్యేకమైనటువంటి ఐడియాస్తో. ఇవన్నీ కూడా ఇవన్నీ ష్రైన్ అయ్యి ఎలా అవుతుందో, ఒక సోషల్ రిఫార్మర్గా, ఒక పులకారుడిగా అల్లు అర్జున్ క్యారెక్టర్ డీజే దువ్వాడ జగన్నాథం ఆ సినిమాలో ఎలాగైతే ట్రెడిషన్ని బ్యాలెన్స్ చేస్తూ మోడర్నిటీని, సాంప్రదాయాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలా వెళ్ళాడో ఆ లక్షణాలు కుంభరాశిలో ఉంటాయి. కాబట్టి వీళ్ళంతా సపోర్ట్ చేసి మన అల్లు అర్జున్ సినిమా చూసి హిట్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇక ఆఖరిగా మీన రాశి. ఈ మీన రాశి వాళ్ళు ఏం చేస్తున్నారు, డ్రీమీ ఆర్టిస్ట్. వీళ్ళంతసేపు ఊహలు గుసగుసలాడే. ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తారు, ఈ పైసెస్, ఈ మీన రాశి వాళ్ళ క్రియేటివిటీ ఉంటుంది, అండ్ ఎంపథెటిక్ నేచర్ ఉంటుంది, దయ ఉంటుందన్నమాట. ఉండి వాళ్ళకి ఒక స్టోరీలో ఒక డ్రీమర్గా కలలగంటూ ఉంటారు వీళ్ళ జీవితంలో కూడా. మన వాళ్ళు మీన రాశి వాళ్ళు ఏలినట్స్ అని దంచుతుందో పక్క అయినా సరే మనం కళ్ళు మూసుకోకుండా, నిద్రపోకుండా డ్రీమ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళంతా కూడా సోల్ఫుల్ క్యారెక్టర్, ఆత్మతో అది చేస్తారు. కాబట్టి ఒక పోయిటిక్ అవుట్లుక్ ఉంటుంది వీళ్ళలో లైఫ్ మీద. అది ఇకోయింగ్ అల్లు అర్జున్స్ హార్ట్ ఫెల్ పెర్ఫార్మెన్స్ ఆర్యా 2లో చూపిస్తాడు. కాబట్టి ఈ లక్షణాలతో నాయనా మనకంట వీళ్ళందరూ కూడా 12 రాసుల వాళ్ళు కూడా అందరూ కలిసి అల్లు అర్జున్ సపోర్ట్ చేసి చక్కగా ఈ సినిమాని సూపర్ హిట్ చేస్తున్నారు నాయన, తగ్గేదేలే. మొత్తానికి రాశి లక్షణాలు ఎలా ఉంటాయో అల్లు అర్జున్ మూవీస్ రిఫరెన్స్గా తీసుకుని అద్భుతమైన ఆర్టికల్ రాశారు. సో మరి ఆ ఆర్టికల్ని మా ముందుకు సరళంగా తీసుకొచ్చి అర్థవంతంగా అన్ని రాసుల వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పుష్ప 2 బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.